హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మరి సినిమా చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారి కాంబినేషన్‌లో వచ్చి అప్పుడు ఆ టైంలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. మరి అటువంటి ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. సో ఈ వార్తలకు బేస్ కూడా చిరంజీవి గారు అంటే ఈ ఒక ఈవెంట్‌లో మాట్లాడిన మాటలే. సో మరి ఆయన ఏం చెప్పారు ఈ సినిమా గురించి, ఆ సీక్వెల్ గురించి, మరి ఆ సినిమాలో సీక్వెల్‌గా ఒకవేళ వస్తే ఎవరు హీరో, హీరోయిన్‌లుగా నటించాలని ఆయన అనుకుంటున్నారు. సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ ఒక ఈవెంట్‌లో చిరంజీవి గారు 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సీక్వెల్ గురించి మాట్లాడారు. మరి ఆయన రావాలి అనుకుంటున్నారా? వస్తే ఎవరు హీరో, హీరోయిన్‌గా ఉండాలి అనుకుంటున్నారు? మరి వచ్చే ఛాన్స్ ఏమన్నా మరోసారి ఆ మ్యాజిక్‌ని మనం థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నామా సార్? ఈ అంశం ఇప్పుడు కాదండి. నాకు తెలిసి 'రామ్ చరణ్' గారు ఆల్మోస్ట్ ఆల్ ఒక 4, 5 సినిమాలు అయిన తర్వాత, ఆయన 'రచ్చ' సినిమా తర్వాత ఎప్పటినుంచో ఈ టాపిక్ తెర మీదకి వస్తూనే ఉంది. అప్పటికి శ్రీదేవి గారు కూడా ఉన్నారు యాక్చువల్‌గా. బట్ శ్రీదేవి గారి అమ్మాయి జాన్వీ కపూర్ మాత్రం ఇంకా హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేయలేదు. బట్ శ్రీదేవి గారి అమ్మాయి కూడా వచ్చేస్తే, బోని కపూర్ గారి అమ్మాయి వచ్చేస్తే బాగుంటుంది అన్నట్టు కూడా ఇప్పటి నుంచితో నానుతున్న వ్యవహారం. తర్వాత రాఘవేంద్రరావు గారు మొదటిసారి నోరు విప్పారని చెప్పి ఒక కార్యక్రమం వచ్చింది, సౌందర్య లహరి, ఈటీవీలో వచ్చేది ప్రోగ్రాం. అది వచ్చినప్పుడు కూడా దానికి గెస్ట్గా చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాకి రీమేక్ చేసిన, లేదా సేమ్ స్టోరీ అలా సీక్వెల్గా కాకపోయినా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా క్యారెక్టర్ మార్చి తీసిన హిట్ అయిపోతుంది, లేదా చిరంజీవి గారిని పెట్టి శ్రీదేవి గారి ప్లేస్లో ఇంకెవరిని పెట్టినా మళ్ళీ సేమ్ స్టోరీ చేసినా హిట్ అవుద్ది, అంత అద్భుతమైన కథ, అంత అద్భుతమైన ఫాంటసీ స్టోరీ అన్నట్టుగా కూడా చాలాసార్లు అనుకున్నారు. కానీ అది ఆయన కళ. ఇప్పుడు మొన్న ఆయన రీసెంట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఎప్పుడు సినిమాలకి ఇంకా పరిమితం, రాజకీయాల వైపు వెళ్ళాలనుకోవట్లేదు, ఎక్కడ వాడిని అని చెప్పే ప్రయత్నంలో ఈ విధంగా స్పందించారు. లక్కీగా సభలో అనిల్ రావిపూడి గారు, వశిష్ఠ, మన బింబిసార డైరెక్టర్, ఆయన కూడా ఉన్నారు. ఇప్పుడు విశ్వంభర అవుతుంది కాబట్టి సో అనుకోవాలి. కానీ అయితే ఒకటి తీసేద్దాము అనుకుంటే, ఒకటి కొన్ని యూనిక్ పీసులు ఉంటాయండి. ఆ యూనిక్ పీస్కి వాళ్ళైతేనే కరెక్టు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, చిరంజీవి గారు ఆ టైంలో ఉండే ఆయన బాడీ లాంగ్వేజు, ఆయన స్ట్రక్చరు, ఆయన ఫేస్ కట్టు అవి చూస్తే దేనికైనా సెట్ అయిపోతాడా అనేటట్టు ఉండేది. చిన్న గుబురుగడ్డము, మాస్ లుక్కు. ఇప్పుడు 'రౌడీ అల్లుడు' సినిమా ఒకటి ఉంది, అది చూస్తే కళ్యాణ్ చక్రవర్తిగా ఒక సూపర్ డిగ్నిఫైడ్గా ఉంటాడు, క్లీన్ షేవ్తో, టక్కు టై, బ్లేజర్ వేసుకొని. అట్ ది సేమ్ టైం ఆటోజానే ఫుల్ రఫ్ లుక్, లైట్ వేడేసుకొని మాస్ అంటే మనకి చిరంజీవి గారు కొట్టేది లేదు. పైగా ఆయన 2 పెగ్గలేజ్ డైలాగ్ కొట్టాడంటే ఇంకా అది సినిమా హిట్ అన్నట్టుగా, లుంగి కడితే అదొక సెంటిమెంట్ ఉండేది అప్పట్లో. దానికి రాఘవేంద్రరావు గారు ఎట్లా అంటే, తెలుగు ఇండస్ట్రీలో దాన్ని ఒక వెర్షన్ క్రియేట్ చేస్తాడు ఆయన. తెలుగు సినిమా అంటే 6 సినిమాలు 6 పాటలు, 6 ఫైట్లు 6 పాటలు, క్లైమాక్స్ ఫైట్ అంటే పెద్దగా ఎక్కడో కొండల్లో ఫైట్, సినిమా సూపర్ హిట్. చిన్న మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ ఏదో పెట్టడం, ఇట్లా ఉంటుంది. వరుస దాసనారాయణ గారు ఒక పక్క, ఈయన ఒక పక్క, కోటరామకృష్ణ గారు ఒక పక్క, కోదండరామ్ గ్రేట్, చిరంజీవి గారికి ఎవరు తీసినా ఇట్లే అనిపించేది. అట్లాంటి టైంలో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా ఏంటి, చిరంజీవి గారు అంటేనే ఫాస్ట్ బీట్ ఉండాలి, ఫాస్ట్ స్టెప్స్ ఉండాలి అనుకునే టైంలో, ఇది 90లో ఇప్పుడు వచ్చిన సినిమా రిలీజ్ అయ్యే టైంకి కోస్తాంధ్ర అంతా కూడా తుఫాను సూచన, తుఫాను హెచ్చరికలు. వైజయంతి మూవీస్, పైగా దత్తుగారి సినిమా ఎలా ఆడుతుందిరా నిజమేనా. పైగా ఒక కొత్త రకం ట్రై చేశారు. ఎట్లా, పైనుంచి ఊడిపడ్డ ఒక అమ్మాయి వచ్చి ఉంగరం కోసం ఈ సామాన్యుడి ఇంట్లో చేరడము, ఈ సామాన్యుడికి కూడా చుట్టాలు బంధువులు ఎవరు ఉండరు, ఒక 4 పిల్లల్ని తీసుకొని బతుకుతూ ఉంటాడు, వాళ్ళ కోసమే తాపత్రయపడుతూ ఉంటాడు, మంచి మనసున్న ఒక గైడ్ కదా. సో అటువంటి వాటిది వెంటపడ్డము, ఇదంతా ఒక సోషియో ఫాంటసీ. క్లైమాక్స్లో కూడా నిజంగా దేవత అని తెలియడము, అది మరి అప్పుడు జనాలు అది యాక్సెప్ట్ చేశారా, లేదా యాక్సెప్ట్ చేసేలాగా పిక్చరైజ్ చేశారా, లేదు అబ్బా ఎంత బాగా టేకింగ్ తీశారబ్బా రాఘవేంద్రరావు గారు, ఎంత బాగా ఒప్పించగలిగారబ్బా ప్రేక్షకుల్ని, అలా చేయగలిగారా, ఆ పాత్రల్ని ప్రేక్షకులు మెప్పించడానికి చిరంజీవి గారు, శ్రీదేవి గారు అవి నిజంగా దేవతలాగా ఉంటుంది. నిజంగా అంత దేవత కట్స్ ఉన్న హీరోయిన్లు ఇప్పుడు ఉన్నారా అంటే, నాకు తక్కువ చేసే ఉద్దేశం కాదు,
ఇప్పుడు ఇంకా గ్రాఫిక్స్ ఇంకా బాగా చూపించొచ్చేమో, కానీ అంత న్యాచురల్ బ్యూటీలు ఇప్పుడు ఉన్నారా అనేది నా డౌట్. బట్ అలా చూపించారు, అలా మెప్పించారు కూడా. ఫస్ట్ 2 days కలెక్షన్స్ లేవంట, తర్వాత నుంచి సినిమా ఎత్తుకెళ్ళిపోయింది. ఎందుకంటే చిరంజీవి గారు ఫాస్ట్ బీట్ ఫాస్ట్ స్టెప్స్ ఉన్న సినిమా ఫస్ట్, అందులో వచ్చేసరికి స్లో స్టెప్స్, అబ్బని తీని దెబ్బ ఒకటి, ప్రియతమా సాంగ్ ఒకటి చాలా స్లోగా ఉంటుంది. అంటే అలా చేసినా కూడా చిరంజీవి గారు ఒప్పించగలిగారు ప్రేక్షకులు. సో ఇప్పుడు మళ్ళీ అలాగ ఒప్పించగలుగుతారా అంటే మేబీ ఇప్పుడు ప్రేక్షకుల టేస్ట్ కూడా మారుతుంది. ఏది కొత్తగా కనిపిస్తే దాన్ని అట్రాక్ట్ అవుతున్నారు, దాన్ని మెప్పిస్తున్నారు, ఒప్పించుకుంటున్నారు. ఆహా ఓకే బాగా ట్రై చేశాడు డిఫరెంట్. ఇప్పుడు డీజే టిల్లు ఉంది, అట్లా అసలు సినిమా చూస్తే వన్ మ్యాన్ షోలో అనిపిస్తుంది ఆయన. టిల్లు స్క్వేర్ చూడలేదు, డీజే టిల్లు చూడండి, ఆయన బాడీ లాంగ్వేజ్, వే ఆఫ్ టాకింగ్, ఆ మాడ్యులేషను, బా ఏం యాక్ట్ చేశాడు రా బాబు అన్నట్టు అనిపిస్తుంది కదా. అలాగా కొత్త రకాన్ని ఎలాగైతే ఇప్పుడు ప్రేక్షకులు యాక్సెప్టెన్స్ పెరిగిందో, మళ్ళీ ఈ ట్రెండ్కి తగ్గట్టుగా ఇప్పుడు తగ్గట్టుగా రామ్ చరణ్, జాన్వీ కపూర్ చేస్తే ఒప్పించగలగకపోయినా స్టోరీ బలమైంది కాబట్టి చేయొచ్చు. పైగా ఇళయరాజా గారి మ్యూజిక్, సూపర్ సాంగ్స్. ఇప్పుడు చాలా వరకు గుర్తుండిపోయే పాటల్లో అబ్బని తీని దెబ్బ ఒకటి. జనరల్గా ఒక సినిమాలో తాగుబోతుల సన్నివేశం అని పెట్టాడంటే అది ఖచ్చితంగా తాగుబోతులాగా యాక్ట్ చేయాలంటే అబ్బాని అని దియ్యని దెబ్బ అని కూడా పాడుకుంటుంటాడు. అంటే అంతగా జనాల్లోకి వెళ్ళిపోయింది ఆ సాంగ్ కదా. కాబట్టి అంత స్థాయిలో మెప్పించలేకపోయినా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు తీసే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు అలాగే బాలయ్య బాబు గారిది ఆదిత్య 369 కూడా చాలా సందర్భాల్లో రీమేక్ చేయాలనుకుంటున్నారు. అఫ్కోర్స్ సింగీతు శ్రీనివాస గారు ఉన్నారు ఇంకా. సో అట్లాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు దాన్ని చెయ్యాలి మళ్ళీ అంటే ఆ యాక్సెప్టెన్స్. అందులో బాలకృష్ణ గారు కూడా ఆ టైంలో మీరు చూస్తే ఆదిత్య 369లో సన్నగా చాలా బాగుంటాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ అలాగే యాక్సెప్టెన్స్ చేయాలంటే ఇప్పుడు ఏమంటున్నారు, మోక్షజ్ఞతో తీస్తే బాగుంటుందని ఒక చిన్న కొంతమంది ఎక్స్పెక్టేషన్, కొంతమంది లేదురా అదొక యూనిక్ పీసు, దాన్ని అలాగే వదిలేద్దాం, దాని మీద ఇంప్రెషన్ పోగొట్టుకోవద్దు అని ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా చిరంజీవి గారి అభిప్రాయం అంటే తీస్తే బాగుంటుందని, కానీ కొంతమంది లేదు జగదేక్ వీడు అతిలోక సుందర్ అంటే నిజంగా ఈయన జగదేక్ వీడు నిజంగా అతిలోక సుందర్ లాగా ఉంటుంది, ఆ యూనిక్ పీస్ను దాన్ని డిస్టర్బ్ చేసుకోవాలి, అది అలాగే ఉండాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా. కాబట్టి ఆయన కోరిక వెళ్ళబుచ్చాడు, చూద్దాం అన్నీ కుదిరితే తీయచ్చేమో సేమ్ ఆ స్టోరీని. ఇప్పుడు పైగా స్టోరీలన్నీ ఏమున్నాయండి, ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్టుగా, బాటిల్ అదే, కథ అదే, డిఫరెంట్ క్యారెక్టర్స్తో తీస్తున్నారు అంతే. అలా తీస్తే మెయిన్ టేకింగే, సిచ్యువేషన్ టేకింగ్ తీస్తే ఇప్పుడు ఆ సినిమా ఉంది ఎంత హిట్ ఏం చూసాం త్రివిక్రమ్ గారిది, అదేంటది మేనా సినిమా, మేనా నావల్ని బేస్ చేసి తీసి ముందు టైటిల్స్లో వేయలేదు, తర్వాత వేశారు థ్యాంక్స్ టు ఎద్దనపూడి సులోచన రాణి గారు ఏదో. మరి ఇది మాటల మాంత్రికుడితో ఇక పదజాలాలు చాలా బాగుంటాయి. మేనా అదొక స్టైల్ కృష్ణ గారి సినిమా. కాబట్టి ఆయన అభిప్రాయం చెప్పాడు, అది తెర మీదకి ఎక్కుతుందో లేదా దానికి ప్రొడ్యూసర్ కావాలి, లేదా చిరంజీవి గారు ప్రొడ్యూస్ చేస్తారేమో. ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలకి రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, కొణిదెల ప్రొడక్షన్స్. రామ్ చరణ్ గారి సినిమాకి ఈయన ప్రొడ్యూస్ చేస్తాడేమో, లేదా నాగబాబు చేస్తారేమో. అంటే ఆ కుటుంబ సభ్యులు చేస్తారు, బయటికి పోయి అలా చేస్తే చూద్దాం. అంటే అంత స్థాయిలో మెప్పించలేరని అభిప్రాయం. ఇప్పుడు ట్రెండ్కి అనుగుణంగా తీస్తే మేబీ నాకు తెలియకుండా నేను యాక్సెప్ట్ చేస్తానేమో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.